She's a devil. కోటి కోసం కోటి విద్యలు చేసినట్టు కోడి కోసం కోటి ప్రయత్నాలు చేస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. సుజ్జి అరే అరే తాగుపోతాడా తాగుబోతు ముఖంలా కట్టే ఇక్కడున్నారా నేను ఇక్కడున్నా. అబ్బా నాకెవడో కల్తీ మంది అమ్మిండే. అది నీకెట్లా తెలుసు? ఎవరు నువ్వు కూడా నాకు అందంగా కనిపిస్తాను. రెసిపీయా? నువ్వు సుజాతనా? ఇద్దరి పని తేడా ఇద్దరి పని తేడా. కండ్లకు శతారం వచ్చింది ఇక్కడ నేను ఉన్నట్టు కనబడతలేదా? దీనే చెన్నై స్టార్ పక్కన కొత్త సినిమా హీరోనా? ఓ సినిమా చేశాను ఇంకా రిలీజ్ అవ్వలే. నువ్వేం పెద్ద ఘనకార్యం చేసినావని రోజు ఇట్లా దాక్కుంటా తాగుపోతా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మేము రాజుల వంశమే మాది. రాజుల వంశమా? అవును. మా నాన్న వీరరాజు, మా తాత పొట్టిరాజు, నేను సూపర్ రాజు. సూపర్ రాజు మాదంతా రాజుల ఫ్యామిలీ. ఈ రోడ్డుకి నా పేరు పెట్టిలా పెట్టలేదా చూడు. నేను ఘనకార్యం చేసినావని రోడ్డుకి నీ పేరు పెట్టిండ్రు. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ దిస్ రోడ్. నేను తాగేసి ఇదే రోడ్ మీద దొల్లేవాడు. మన కోడిని తీసుకురా ఇంట్రొడ్యూస్ చేద్దాం రష్మికి. కోడిని పట్టుకోండి. ఆగు నేను కాళ్ళు పట్టుకుంటావు. కోడి 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 కాళ్ళు దొరికినాయి నాకు. కోడి కాళ్ళు దొరికినాయి. నేను రాయిదే నీ కోడి కాళ్ళు కాదా? ఇది మా కోడి అండి. మేము చాలా ప్రేమగా చూసుకుంటున్నాం. ఈ కోడి పెట్టిన గుడ్డుతోనే నేను ఆమ్లెట్ వేసుకొని ఆ రాత్రి ఫినిష్ చేసేస్తా. కోడి మాకు బిడ్డతో సమానం సార్. మేం తినకపోయినా పర్వాలేదు కానీ దీనికి మాత్రం మంచిగా పెట్టి పెంచుకున్నాం. రోజు ఏం పెడుతుంది దీనికి? జీడిపప్పు. నాకు మాత్రం నూకలన్నం. నేనేమో బయట పడుకోబెడుతుంది, దీనేమో కూలర్ కింద పడుకోబెడుతుంది. ఏమయ్యా కోడి అంటే మన బిడ్డతో సమానం అయ్యా. ఇదంటే నాకు ప్రాణం. ఈ రోజు నుంచి కోడి నా దగ్గర ఉంటది. నా దగ్గర ఉంటది. నా దగ్గర ఉంటది. అరే నీ తాగుపోతాడా? నా దగ్గర ఉంటదని చెప్పాను. నీకు ఇట్లా కాదురా, నువ్వు ఇక్కడనే ఉండే. మందు తాగేటప్పుడు తాతలకు జల్లుతానా వీర్లకు? ఇప్పుడు ఏం జరిగింది? ఒక ఆర్టిస్ట్ క్షణాల్లో వెళ్ళిపోయాడు. ఏమైంది నా కోడికి? అయ్యో మా కోడి చచ్చిపోయింది అయ్యా. ఏమైంది రాకేష్ గారు? ఏమైంది? కోడి చచ్చిపోయింది అయ్యా. బంగారం పెంచుకోండి అయ్యా. ఎట్లా చచ్చిపోయిందండి? బండి ఇట్లా గుద్దుకుపోయింది. అని నోట్ల మన్ను పోయా. ఇట్లా పోయాడు వాడు ఎడిటింగ్ లో పోను అని నోట్ల మన్ను పోయా. బంగారం లాంటి కోడయ్యా నా కోడే. తీసుకెళ్ళి దాన్ని ఈ చేతితోనే కొన్ని పెంచావు, ఈ చేతితోనే బొచ్చు దువ్వాను. ఓరయ్యో మాయా. అందుకేనండి దేన్ని అతిగా ప్రేమించొద్దు. నా కోడి సైలెంట్ అయిపోయింది. వచ్చాడు ఊరికి వీడే మునగాడు. ఎలక్షన్ల పని అంత పెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్ మనం? అదే ఎలక్షన్ కావాలంటే ఏం కావాలి? ఓట్లు కావాలి. అవును. ఆ ఓట్లు ఎవరు వేస్తారు? మనుషులు వేస్తారు. అందుకే ఇక్కడికి ఇక్కడే ఉంది సార్. అంత గుడిసెలో ఉన్నాయి కదా. ఆ గల్లీలో ఒక చిన్న కోడి చచ్చిపోయిందంటారా. ఆ ప్రాబ్లం మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇంత చిన్న ప్రాబ్లం మీరెందుకు వచ్చారు సార్? ఇంత చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే రా మన పాపులారిటీ పెరుగుద్ది. అంతే అంటావా సార్? అంతే. సూపర్ సార్. వెళ్దామా సార్? వెళ్దాం. సర్పంచ్ గారు వచ్చారు సార్. సర్పంచ్ గారు, అయ్యో సర్పంచ్ గారు నా కోడి పోయింది సార్. సర్పంచ్ గారు ఏవే సుజ్జి అమ్మా. సర్పంచ్ గారు అమ్మా మన కోడిని పరామర్శించడానికి వచ్చాడమ్మా మహానుభావుడు. అయ్యా అది కోడి కాదయ్యా, మనిషి అయ్యా.
సర్పంచ్ గారు. అమ్మా 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 వద్దురా, ఇంత పర్ఫార్మెన్స్ వద్దురా. మీరు వెళ్ళిపోండి, తోడు గుర్తుకొస్తే ఏడుస్తుంది. మీరు వెళ్ళిపోండి. గుడ్డ ఎక్కడి నుంచి వచ్చింది సార్? వాళ్ళు భయపెట్టిన దెబ్బకి నేనే గుడ్డు పెట్టినా, నాకే తెలియదు కదరా. ఏమండి కోడి పేరు చెప్తేనే ఏడుస్తుంది సార్. కొంచెం సర్పంచ్ గారిని తీసుకెళ్ళి ఒక్క పని చెప్తాను. చెప్పండి సార్, ఒక్క నిమిషం సార్. నా కోడి పేరు హలో సార్, మీతో ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఎవరయ్యా? కోడి రామకృష్ణ గారు. సార్ చేసి తాను ముందు కోడి అని పేరు ఎత్తకండి సార్. ఇప్పుడు షివరింగ్ వచ్చి ఫీవర్ వస్తుంది. ఏమే చెప్పు, ఏంది పిల్లలకి చెగోడీలు కావాలంట సార్. సర్పంచ్ గారు సార్ పని చేయండి సార్, ఎలక్షన్ జరుగుతున్నాయి, మా సార్ ఓటేయండి సార్, సరిపోతుంది సార్. ఓటా? అవును సార్, తప్పకుండా ఓటేస్తాం. ఇంతకీ గుర్తేంటో చెప్పండి అయ్యా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెప్తా. కోడి గుర్తు సార్. సర్పంచ్ గారు కోడి గుర్తు అయ్యా. సర్పంచ్ గారు సర్పంచ్ గారు తెచ్చారు కదరా. కోడి సాగు కొంచెం కుక్క సాగు తెచ్చిండు. పోలీస్ కేసు వచ్చింది. అయినా నా కోడి గుడ్డు పెట్టే యాళ్ళైంది. కోడిది కోడి గుడ్డు పెట్టే యాళ్ళైంది అయ్యా. నీ గుడ్డు పాడుగాను వాడే గుట్టుకుమన్నాడే. అయినా సరే నా కోడి. ఒసే పిచ్చిదానా, దేని మీద అతిగా ప్రేమించకూడదే. ఇంకాసేపు ఉంటే పోలీసులు ఇక్కడే వస్తాడు, నువ్వు రావే. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకేష్ చాలా బాగా చేశారు, ఆల్ ది బెస్ట్. మనో గారు? రాకేష్ అద్భుతం, కాకపోతే సర్పంచ్ అక్బర్ని నలిపేశారు ఇద్దరు. గుడ్ గుడ్. ఒంట్లో వేడికే పెచ్చుకుంది నాడికే సిక్కే సైడ్కే అటకెక్కంది చూడకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే చూడకే మత్తెక్కంది ఈడుకే. एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त. ऑल राइट, సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మనో గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.